హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వార్జాన్ కుకింగ్. ఈరోజైతే నేను నా ఫస్ట్ ఎగ్లెస్ బేసిక్ బ్రెడ్ క్లాస్ ఎట్లా జరిగింది, ఏం నేర్చుకున్నాను, ఎట్లా చెప్పారు అనే ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకోవాలని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో నేనైతే మొత్తము బ్రెడ్స్ అంటే ఏవేవైతే చేశానో సో అంతా వీడియో మొత్తం టోటల్ నేనైతే ఏమీ పెట్టలేదండి. జస్ట్ గ్లిమ్స్ అంటే జస్ట్ కట్ వీడియో అయితే పెట్టాను. సో అంతా షేర్ చేయకూడదు కాబట్టి సో నేనైతే మొత్తం వాయిస్ రికార్డింగ్లో అయితే షేర్ చేస్తాను. ఎట్లా జరిగింది క్లాసెస్, ఎట్లా నేను ఏం నేర్చుకున్నాను అనేది. బేసిక్గా అయితే వాళ్ళు ముందే రెసిపీస్ ఇచ్చేస్తారండి. అంటే రెసిపీస్ రాసి యాక్చువల్గా 4 టైప్స్ వన్ డేలో అయితే 4 టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ నేర్పించారు. కొరియన్ బన్, డిజైనర్ బన్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఇంకా వచ్చేసి ఫకోషియా అయితే నేర్పించారు. సో ఇవన్నీ అయితే నేను లైఫ్లో ఫస్ట్ టైం అండి చేసేది. ఎప్పుడో కోవిడ్ టైంలో ఏమో నేను ట్రై చేసున్నానేమో, అది కూడా ఎగ్ వేసి. బట్ ఎగ్లెస్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. సో నేర్చుకోవాలి, ఇంకా ట్రై చేయాలి అని నేను జాయిన్ అయినాను. సో ఓకే, నేర్చుకున్నాను, మంచిగా వచ్చింది. అంటే నేను చేసినవి కూడా మంచిగా వచ్చాయి. సో చెఫ్ అజిత్ కుమార్ అయితే నేర్పించారండి. సో యాక్చువల్గా ఫస్ట్లో అయితే ఒక క్వశ్చన్ అడిగారండి, అంటే బ్రెడ్స్ ఎన్ని రకాలు మీరు చెప్పగలరు అని. యాక్చువల్గా మనకేం తెలుసండి, జస్ట్ మిల్క్ బ్రెడ్ అని, వీట్ బ్రెడ్ అని, ఇంకా ఏవో కొరియన్ బన్ అని ఇప్పుడు వచ్చాయి. కానీ నార్మల్ బన్, స్వీట్ బన్ ఇవే చూసాం కదా మనం చిన్నప్పటి నుంచి. 90s నుంచి అయితే ఇవే చూసాము. ఇప్పుడు యాక్చువల్గా ఇది బేకింగ్ అంతా కూడా చాలా డెవలప్ అవుతున్నది ఇప్పుడు. సో ముందైతే ఇదంతా లేదు కదా. సో మాకేం తెలీదు. సో అజిత్ కుమార్ చెప్పిన ఆన్సర్కి, చెఫ్ అజిత్ కుమార్ చెప్పే ఆన్సర్కి నేనైతే షాక్ అయినాను. 65,000 టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయంట. ఫస్ట్లో అయితే అడిగారు ఎన్ని టైప్స్ అంటే, మేమేదో రౌండ్ ఫిగర్గా 1000+ అన్నాము, కానీ 65,000 అంటే మేమే విని షాక్ అయినాము. బట్ యా, మేబీ డిఫరెంట్ ఫ్లేవర్స్ కలిపి డిఫరెంట్ బ్రెడ్స్ని అయితే తయారు చేశారు. బట్ యాక్చువల్గా అయితే మనకు తెలిసిందైతే ఇదేనండి. కానీ ఆ బ్రెడ్ కూడా మనకు మంచిగా పఫీ అంటే సాఫ్ట్ పఫ్ ఎక్కువ ఉబ్బి రావాలంటే దానికి చాలా కష్టపడాలి. అంటే ఈక్విప్మెంట్స్ మీరు యూస్ చేసి చేయొచ్చు, బట్ మీ చేత్తో కూడా చేయొచ్చు. అదంతా క్వాంటిటీ, మీరు ఎంత పిండికి ఎంత ఈస్ట్ కలపాలి అంటే, బేసిక్గా అయితే బ్రెడ్స్కి ఏమేమి కావాలంటే ఫ్లోర్ అండి. అదే ఫ్లోర్ అంటే పిండి అంటే ఇది మీరు మైదా యూస్ చేయొచ్చు, లేకపోతే వీట్ ఫ్లోర్, గోధుమ పిండి. యాక్చువల్గా అయితే మైదానే యూస్ చేస్తారు, బట్ వీట్ ఫ్లోర్ కూడా యూస్ చేస్తారు మ్యాక్సిమమ్. అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ బ్రెడ్ తయారు చేయాలనుకున్నారు దాన్ని బట్టి మీరు, కానీ కంపల్సరీ ప్రతి బ్రెడ్గా అయితే సాల్ట్, షుగర్, నూనె అనేది కంపల్సరీ అవసరము. ఎందుకంటే పఫీనెస్ రావడానికి, ఇంకా మంచిగా అది ఉబ్బాలి అంతా చేయాలి కాబట్టి. సో బేసిక్గా అయితే ఈ ఇంగ్రీడియంట్స్. ఇంకా లేదు అంటే మీరు ఎగ్ లెస్ అయితే ఎగ్ లేకుండా ఈస్ట్, నూనె, షుగర్, సాల్ట్, ఫ్లోర్ వేసి కలుపుతారు. బట్ మీరు ఎగ్ కావాలంటే ఎగ్ కూడా వేసి కలుపుకోవచ్చు. అది బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అంటే మీరు ఎట్లా చేయాలి అనుకుంటున్నారు. సో ఇవండి ఇంగ్రీడియంట్స్ బేసిక్గా బ్రెడ్కి కావాల్సినవి. సో మీరు దాంట్లో ఏమైనా కలపాలి అంటే, సో ఇదే కాదు, సో మీరు తయారు చేసే ఇంగ్రీడియంట్స్ ప్లస్ మీరు ఎట్లా పిండిని కలుపుతారనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ కదా అండి, ఫస్ట్ టైం చేసేది. సో చెఫ్ అజిత్ కుమార్ సార్ అయితే మాకు చెప్పారు, కలిపాము ఫస్ట్ టైము. అబ్బా 20 minutes అంటే 20 నిమిషాలు కలిపాము మేము ఆ పిండిని మంచిగా సాఫ్ట్ రావాలని. సో దాని తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ కలిపించారు ఇంకా సాఫ్ట్ రావాలని, ఇంకా 10 times. అబ్బా నాయనా, మా చేయలు అయితే పోయినాయి. సో ఫస్ట్ టైం మేము పిండి కలిపింది వచ్చేసి నార్మల్ బన్కి, కొరియన్ బన్కి అండి కలిపాము. వాళ్ళు క్వాంటిటీ వైజ్ ఇచ్చేసారు, ఇంగ్రీడియంట్స్ అక్కడ ఉన్నాయి. మేము వెయింగ్ మెషిన్స్ తీసుకొని వెళ్ళి మాకు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలనేది అన్నీ తీసుకొని కలిపాము.
కలిపిన తర్వాత పిండిని కొద్దిసేపు ఉంచాలండి. అప్పుడే మీరు బ్రెడ్ తయారు చేసేయకూడదు. సో అప్పుడే పిండి ఉబ్బాలి కదా, కొద్దిసేపు ఉండాలి. సో కొద్దిసేపు అట్లే పెట్టేసి మేము టీకి అయితే వెళ్ళాము. టీకి వెళ్తే కుకీస్ ఇచ్చారండి, సూపర్ అండి. యాక్చువల్గా వైట్ క్యాప్స్ వాళ్ళే క్రస్ట్ అనే కెఫేని రన్ చేస్తున్నారు, దాని పక్కనే ఉంటుంది. బట్ అక్కడ మీరు టేస్ట్ చేయాల్సినవి చాలా ఐటమ్స్ ఉన్నాయండి, సూపర్ అండి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. కంపల్సరీగా మీరు ఒకవేళ అకాడమీలో చేరకపోవడం అనేది మీ ఒపీనియన్. బట్ ఈ కెఫేకి అయితే, క్రస్ట్ కెఫేకి అయితే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. భలే ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఓకేనండి. సో కాఫీ అయిపోయింది, కుకీస్ ఇచ్చారు, వాళ్ళే కుకీస్ ఇచ్చారు. ఓకే అయిపోయింది. దాని తర్వాత వచ్చిన తర్వాత సో బ్రెడ్ బాగా సాఫ్ట్గా అయింది. దాన్ని మళ్ళీ మోల్డింగ్ షేపింగ్ పెట్టి దాన్ని ప్రూఫింగ్ అయితే పెట్టామంటే, ప్రూఫింగ్ అంటే కొద్దిసేపు అది ఇంకా ఉబ్బాలన్నమాట. అంటే అట్లా హీట్ లేకుండా కొద్దిసేపు అట్లా పెట్టేస్తారనమాట. అదే ఇది కాకుండా దాని తర్వాత వచ్చేసి అది అయిపోయిన తర్వాత ఇంకా ఫొకోషియా తయారు చేయాలని, దాన్ని ఎట్లా చేయాలనేది చూపించారు. ఫొకోషియా చేసాము. ఫొకోషియా కాదు, హోల్ వీట్ బ్రెడ్, అదే లోఫ్, మల్టీగ్రెయిన్ లోఫ్ ఎట్లా తయారు చేయాలి అనేది. ఈ పిండిని అయితే మేము కలపలేదండి, దీనికైతే వాళ్ళు మెషిన్ యూజ్ చేశారు. ఒక్క నిమిషం అండి, నా పిల్లి నా కోసం వెయిట్ చేస్తుంది, చెప్తాను. దాని తర్వాత అయితే అదే మల్టీగ్రెయిన్ ఇది చేసాము. అంటే వాళ్ళు మిషన్లో ఎట్లా చేయాలి అనేది సార్ నేర్పించారు, చెఫ్ సార్ నేర్పించిన తర్వాత దాన్ని అట్లాగే కొద్దిసేపు పెట్టేసి ఇంకా అది బాగా ఇది చేశారనమాట. అంటే మోల్డ్స్లో ఎట్లా చేయాలి, ఎట్లా మోల్డ్ చేసి మీరు బేకింగ్కి పెట్టాలనేది చూపించారు. అది పెట్టేసి మేమైతే లంచ్ బ్రేక్కి వెళ్ళిపోయినాము. లంచ్కి వెళ్ళి మంచిగా క్రస్ట్ దగ్గరికి వెళ్ళేసి మంచిగా తిన్నామండి, సూపర్ ఉన్నాయి అయితే ఐటమ్స్ అయితే. అది తిని వచ్చేసాము. సో దాని తర్వాత వచ్చిన తర్వాత బన్స్ రెడీ అయిపోయిన తర్వాత దాంట్ని తీసి బాగా ఆయిల్ వాష్ చేసి దాన్ని కొద్దిసేపు పెట్టేసామన్నమాట. పెట్టేసిన తర్వాత ఫొకోషియా చేసాము. ఫొకోషియా అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం అండి చేయడము, సూపర్ వచ్చింది. సో మీరే మీ డిజైన్ని ఓన్గా క్రియేట్ చేయండి అన్నారు. ఫొకోషియా చేసాము, అదే ఏదో చేశాను, అది కటింగ్ అంతా కూడా రాలేదు కదా. సో ఫస్ట్ టైం చేస్తున్నాను, సో అందుకని కొద్దిగా ఇబ్బంది పడ్డాను. ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలి అయితే ఫొకోషియాకి కంపల్సరీగా థైమ్, రోస్మ్యారీ, గార్లిక్ అయితే అవసరం అండి, లేకపోతే అది ఫొకోషియా కాదు. సో ఆ 3 ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ ఫొకోషియా చెయ్యాలి అనుకున్న వాళ్ళు. అపార్ట్ ఫ్రమ్ అదే ఫ్లోరు అన్నీ ఏవేవి ఇంగ్రీడియంట్స్ ఏ బ్రెడ్కి కావాలి కదా అవన్నీ కాకుండా కంపల్సరీగా థైము, రోస్మ్యారీ, గార్లిక్. అంటే థైమ్, రోస్మ్యారీని తెలుగులో ఏమంటారో తెలియదండి, గార్లిక్ అంటే అదే వెల్లుల్లి. సో దాని తర్వాత దాన్ని కూడా పెట్టేసిన తర్వాత ఆ బ్రెడ్స్, కొరియన్ బన్స్ దాని లోపల కోసి దాని లోపల చీజ్ పెట్టి ఇంకా గార్లిక్ సాస్ వేసి అన్నీ చేసాము. అది కూడా కొద్దిసేపు పెట్టేసిన తర్వాత మనం ఇంకా డిజైనర్ బ్రెడ్ చేపించారు. డిజైనర్ బ్రెడ్లో అయితే యూజ్ చేశారు చాక్లెట్ స్టిక్స్ అయితే యూజ్ చేశారు. అదైతే యాక్చువల్గా ఈ వైట్ క్యాప్స్ వాళ్ళు స్పెషల్లీ తెప్పిస్తారంట, అయితే సూపర్గా ఉండిందండి చాక్లెట్, అది బాగుంది. యాక్చువల్గా ఇది మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు కదండి, చెఫ్ అమోర్ అంటే అన్నీ చాక్లెట్స్తో చేస్తూ ఉంటారు కదా. సో తను కూడా ఈ వైట్ క్యాప్స్ పార్ట్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే తన ఫొటోస్ కూడా ఉన్నాయి అక్కడ అకాడమీలో. అయితే సూపర్, ఆయన భలే చేస్తారండి చాక్లెట్స్తో అన్నీ. రోజా పువ్వు, ఫాండంట్, ఇంకా సూట్ కేసు, లారీ ఇవన్నీ చేస్తారు తను. మీరు వైరల్, తను అయితే ఆ చెఫ్ సార్ అయితే వైరల్ యూట్యూబ్లో. సో ఇవన్నీ నేర్చుకున్నానండి ఫస్ట్ టైము. తర్వాత ఇది అయిపోయింది, అన్నీ చెప్పారు ఎట్లా ఇది చేయాలని చెప్పారు. దాని తర్వాత అయితే మేమైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము, మళ్ళీ కాఫీకి వెళ్ళాము. కాఫీకి వెళ్ళి వచ్చిన తర్వాత
ఇంకా తర్వాత అదే సర్టిఫికేట్స్ అన్నీ పెట్టి ఫొటోస్ క్లిక్ చేసుకొని ఇంకా సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు జరిగిందండి. సూపర్ ఎక్స్పీరియన్స్, బాగా నేర్చుకున్నాను. నా లైఫ్లో ఎగ్లెస్ బ్రెడ్స్ అయితే నేను చేయలేదు, ఇంత బాగా వస్తాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ సూపర్గా వచ్చాయి. బట్ థ్యాంక్స్ టు చెఫ్ అజిత్ కుమార్ సారు ఎలా చేయాలి ఏం చేయాలనేది పర్ఫెక్ట్గా చెప్పారు. పర్ఫెక్ట్ రెసిపీస్ అయితే ఇచ్చారు తప్పకుండా. బట్ నేర్చుకున్నంత మాత్రం సరిపోదు కదా, తప్పకుండా దాన్ని ట్రై చేయాలి ఇంట్లో. నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను. మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, తప్పకుండా మీరు విజిట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఏదైనా మీరు కొత్తగా ఏదైనా రెసిపీస్ని నేను ట్రై చేయాలి అనుకుంటున్నారంటే కామెంట్ చేయండి. కామెంట్స్ చేయరు మీరు, ప్లీజ్ కామెంట్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి, సేమ్ యూజర్ నేమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Whose home is this? This one is yours. Yeah. Okay, and you started pressing when you're rolling it, you started using it, so the bread started spreading this side. So one thing, most important thing you have to remember when you're making it, right? It is like your car.